తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో బోనాల జాతర ఎంతో ప్రసిద్ధిని చెందింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ అంటే బోనాలకు, వినాయక నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. ఈ ఉత్సవాలను చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లాల నుండి భారీ ఎత్తుగా ప్రజలు హైదరాబాద్కు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఈ బోనాలు గోల్కొండ జగదాంబిక బోనాలతో మొదలై జూలై 14 నాడు మొదలైనాయి. ఆ తర్వాత జూలై 21 నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్ బోనాలు జరుగుతున్నప్పుడే సికింద్రాబాద్లో 70% అమ్మవారి గుడ్లలో, బస్తీలలో, కాలనీలో ఈ బోనాలు, పలహారం బండ్ల ఊరేగింపు, తొట్టెల, పోతరాజుల నృత్యాలతో ఎంతో ఘనంగా కన్నుల పండుగ ఈ బోనాల జాతర జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జూలై 28 నాడు హైదరాబాద్లో లాల్ దర్వాజాలో శ్రీ సింహవాహిని అమ్మవారి జాతర బోనాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ జాతరతో హైదరాబాద్లో 90% బోనాలు జాతర, బస్తీలు, వివిధ కాలనీలో అమ్మవారి జాతర, బోనాలు, ఊరేగింపులు ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఇకపోతే మరి ప్రత్యేకంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్స్లాల్పేట్ డివిజన్లో శ్రావణ మాసంలో 4వ ఆదివారం జరిగే బోనాలు ఎంతో ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. బన్స్లాల్పేట్, బోయిగూడ, ఐటీహెచ్ కాలనీ, కృష్ణానగర్, రామస్వామి కాంపౌండ్, చాచా నెహ్రూ నగర్ ఇలా అనేక ప్రాంతాలలో ఆగస్టు 11 మరియు 12లో జరిగే జాతర ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ 2 రోజులు కూడా బోనాలు, తొట్టెల ఊరేగింపు, పలహార బండ్ల ఊరేగింపు మొదలైన కార్యక్రమాలతో ఈ ప్రాంతాలన్నీ ఎంతో కలకల్లాడుతూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా బన్స్లాల్పేట్లోని గల బీజార్ నగర్లో కొలువై ఉన్న శ్రీ నల్లపోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో 2వ రోజు భవిష్యవాణి రంగం కార్యక్రమం కూడా ఉంటుంది. వేలాదిగా నగరంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు ఈ అమ్మవార్లను దర్శించుకోవడానికి బన్స్లాల్పేట్ బీజేఆర్ నగర్ విచ్చేస్తుంటారు. అయితే ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీనగర్ పోలీసులు జాతర మరియు బోనాలు జరిగే దేవాలయాల నిర్వాహకులతో, పీస్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటి నుండి ప్రజలను ఎలా రక్షించుకోవాలి అనే విషయాల పట్ల తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల పట్ల ఈ నిర్వాహకులకు వివరించారు.